అయినా ఒక 2-3 రోజులకే బాడీలా అయిపోతుందా? జనరల్ గానే ఒక మనిషి చనిపోయాక పూడ్చిపెడితే బ్యాక్టీరియా వల్ల న్యాచురల్ గా డీకంపోజిషన్ అయ్యి బోన్స్ మిగలడానికి 8 to 12 years పడుతుంది. మ్యాగట్స్ అని ఒక మైక్రో ఆర్గానిజం ఉంది. అవి మట్టిలో ఉంటే వారం రోజుల్లోనే ఫ్లెష్ మొత్తాన్ని తినేస్తాయి. బట్ మీరు చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ లా చెప్తున్నారు. ఇది ఇలాంటి కేసులు మీరు చాలా డీల్ చేశారా? నా సబ్జెక్ట్లో దీన్ని ఒక టాపిక్గా చదివాను, కానీ ప్రాక్టికల్గా ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. తందూరి చికెన్ లా ఉంది. ఓకే, నా పని అయిపోయింది, నేను బయలుదేరుతాను. అక్కడ దాకా ఎందుకు? ఇక్కడే ల్యాబ్ ఉంది. షుగర్ టెస్ట్, బోన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బోన్ మ్యారో. అది నా పని కాదు, అదంతా పోలీసులు చూసుకుంటారు. అయ్యో, అయితే వెళ్ళిపోతున్నారా? ఓకే రాజా, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. డేట్ అయిపోయింది, డెలివరీ మిగిలింది. చెప్పేది వింటుంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది దివ్య. 4 రోజులకే బాడీ ఇలా స్కెలెటన్లా మారటం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు సార్. బాడీ మొత్తం డీకంపోజ్ అయింది, కానీ అతను వేసుకున్న డ్రెస్ యొక్క ట్రేసెస్ కూడా లేవు సార్. ఈ ఎవిడెన్స్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించాం. వి షల్ డిగ్ డీపర్ వన్స్ వి హియర్ ఫ్రమ్ దెమ్. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. ఈ స్కెలిటన్ని తేవటానికి నేనే పోలీస్కి హెల్ప్ చేశాను. డాక్టర్, ఆ ఫారినర్ చనిపోయి 4 days అవుతోంది, ఇంతలోనే ఆ బాడీ స్కెలిటన్గా ఎలా మారిపోయింది? డిఎస్పీ గారు చెప్పినప్పుడే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. కరెక్ట్గా చెక్ చేస్తే గానీ అసలు విషయం ఏంటో తెలీదు. ఓకే, ఆ రిజల్ట్స్ రాగానే నాకు కొంచెం చెప్తారా? ఈ స్కెలిటన్ చూస్తుంటే మట్టిలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆనవాళ్ళు ఉన్నాయి. ఇది రీసెంట్గా పూడ్చిన బాడీ అయితే అస్సలు కాదు డాక్టర్. డాక్టర్, ఈ తల, చేతులు, కాళ్ళు అన్నీ ఒక మనిషివే, పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. మాధవి, నువ్వు ఒక పని చేయి. ఈ స్కెలిటన్ స్కల్కి సంబంధించిన మనిషి ఫేస్ ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేయి. డాక్టర్, అసలు ఈ స్కెలిటన్ ఎవరిది? చనిపోయిన మనిషి ఫోటో ఉంటేనే కానీ మనం ఈ ఫేస్ మ్యాప్ చేయడం కుదరదు. చాలా సంవత్సరాల క్రితం చనిపోయిన బాడీ ఇది. యాక్చువల్గా పోలీసులు అడిగారు, పెండింగ్ కేసు విషయంలో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని మనం హెల్ప్